సో మరి ఇప్పుడు అమర్నాథ్ యాత్ర గురించి కానీ మరి శ్రీలంక గురించి ఆవిడ అడిగారు, ఇలాంటి వాటి గురించి కూడా మీరు తెలియజేస్తారా? ఇప్పుడు అమర్నాథ్ అయితే మీకు తెలిసిందే, జూలై మంత్ లో యాక్చువల్ గా స్టార్ట్ అవుతుంది. అక్కడ లింగం అనేది న్యాచురల్ గా ఐస్ తో ఫామ్ అవుతుంది. అండ్ అన్ని యాత్రలకు ఏం చేస్తామంటే మేము అందరు కస్టమర్స్ కి చెప్పడం జరుగుతుంది యాక్చువల్గా ఇట్లా యాత్ర స్టార్ట్ అయింది అది అని చెప్పి. ఈ యాత్రకి ఏంటంటే అందరు మమ్మల్ని రివర్స్ అడుగుతారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో అక్కడ మనకి అమర్నాథ్ లో మనం యాక్చువల్ గా యాత్ర అనేది 3 రోజులది 4 రోజులది డిఫరెంట్ గా ఉంటాయి యాక్చువల్ గా. సో మన టీం ఎప్పుడు అంటే మేము ఆల్రెడీ హోటల్స్ బ్లాక్ చేసి మా క్లయింట్స్ గురించి ఎవరైనా హెలికాప్టర్ తో వెళ్ళాలనుకున్నా లేదా డోలీతో వెళ్ళాలనుకున్నా ఎటువంటి అరేంజ్మెంట్ అయినా మేము అక్కడ చేసిస్తాం. అంటే ఎన్ని రకాల ఫెసిలిటీస్ అయినా మీరు ప్రొవైడ్ చేసిస్తాము. మరి హెలికాప్టర్ గురించి అంటున్నారు, అందరికి హెలికాప్టర్ అక్కడ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందా? 60 days బిఫోర్ మనం ముందు ప్లాన్ చేసుకుంటే హెలికాప్టర్ మనం ఈజీగా బుక్ చేసుకోవచ్చండి, అది ఇబ్బంది లేదు. అండ్ ఇప్పుడు ఇంతకుముందు ఎవరో కాల్ చేశారు లైక్ కాశ్మీర్ ప్యాకేజ్ ఉందా అని చెప్పి. సో కాశ్మీర్ ప్యాకేజ్ ని కూడా మనం అమర్నాథ్ యాత్రతో కంబైన్ చేసి కూడా మనం కాశ్మీర్ ప్యాకేజ్ ఇవ్వచ్చు. అమర్నాథ్ యాత్ర తోటి కాశ్మీర్ యాత్ర కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు. అది ఎన్ని డేస్ పట్టొచ్చండి? అది ఇప్పుడు అమర్నాథ్ మనకు కావాల్సింది 3 రోజులు. ఇంకా దాంతో పాటు ఇంకా లేదు దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా వేరే ప్లేసెస్ కూడా మేము చూసుకుందాం అనుకుంటే కనుక వి కెన్ అరేంజ్ ద అదర్ టూర్స్. లైక్ మనకి కాశ్మీర్ లో గుల్మార్గ్ ఉంది, పహల్గామ్ ఉంది, సోన్మార్గ్ ఉంది. సోన్మార్గ్ దగ్గర నుంచి అనమాట యాక్చువల్ అమర్నాథ్. సో అట్లా మనం కవర్ చేసి అంటే ఈ మధ్య అక్కడ కాశ్మీర్